హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడ్క్యూ అకాడమీ. ఈ వీడియో ఎవరికంటే మొత్తం ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్ రివిజన్లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే ఇందులో నేను ఓన్లీ కీ పాయింట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ టాపిక్స్ మాత్రమే టచ్ చేశాను. అది కూడా మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేశాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు వాడు. ఈ ఇమేజ్ ఇచ్చేసి ప్రెషర్ సోర్లో ఆ గ్రేడ్ ఏంటని అడుగుతున్నాడు మనల్ని. కాబట్టి ఇది ఏ గ్రేడ్ చెప్పండి. ఇక్కడ మీకు ఇమేజ్లో ఏం కనిపిస్తుంది? ఈ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది? ఇన్నర్ సైడ్ బోన్ కనిపిస్తుంది, మజిల్స్ కనిపిస్తున్నాయి, ఫ్యాట్ కనిపిస్తుంది అండ్ స్కిన్. అంటే మీకు ఎప్పుడైతే బోన్ కనిపిస్తుందో ఇది ఆటోమేటికల్లీ ఏమవుతుంది? గ్రేడ్ 4 ఇంజరీ అవుతుంది. మనం స్టేజెస్ ఆఫ్ బెడ్ సోర్స్ చూద్దాం. ప్రీవియస్లీ దీన్ని గ్రేడ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం దీన్ని స్టేజెస్ అని అంటున్నాం. ఈ స్టేజెస్లో మనకి టోటల్గా ఫోర్ స్టేజెస్ ఉన్నాయి. ఫర్దర్గా 2 ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్కిన్ ఇంటాక్ట్గా ఉంది, అసలు అల్సర్ అనేది ఫామ్ అవ్వలేదు. దీన్ని వచ్చేసి మనం స్టేజ్ 1 అంటాం. ఇందులో ఏముంటుందంటే జస్ట్ ఒక ఎరిథిమా ఉంటుంది అంతే మనకి. అంటే స్కిన్ రెడ్నెస్ ఒకటే ఉంటుంది. ఒకవేళ పార్షియల్గా మనకి స్కిన్ లాస్ అయింది అనుకుందాం, అంటే ఒక షాలో అల్సర్, ఫ్యాట్ మాత్రం ఏమీ కనిపించట్లా, ఓన్లీ ఒక స్కిన్లోనే ఒక పార్షియల్ అల్సర్ ఫామ్ అయింది. ఇది మనకి స్టేజ్ 2. అంటే సూపర్ఫిషియల్ పార్షియల్ థిక్నెస్ స్కిన్ అల్సర్ అనుకుందాం, అది స్టేజ్ 2. ఒకవేళ మనకు అండర్లయింగ్ ఫ్యాట్ కనిపిస్తుంది అనుకో, అది స్టేజ్ 3. ఓకేనా? ఫ్యాట్ కనిపిస్తే స్టేజ్ 3. మజిలర్ బోన్ కనిపించింది అనుకో, మజిలర్ బోన్ ఉందంటే అది స్టేజ్ 4. ఓకేనా? మనకి 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటి? జస్ట్ ఎరిథిమా ఉంటుంది, స్కిన్ ఇంటాక్ట్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి పార్షియల్ లేయర్ ఆఫ్ స్కిన్ పోతుంది, అది స్టేజ్ 2. స్టేజ్ 3 వచ్చేసి అండర్లయింగ్ ఫ్యాట్ కనిపిస్తుంది మనకి. స్టేజ్ 4లో ఏమవుతుంది? ఎయిదర్ మనకి మజిల్ ఆర్ బోన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో 2 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి స్టేజెస్కి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఒక ఎస్కర్ ఫామ్ అయింది ఇట్లా బ్లాక్గా, లేదు ఒక స్లో ఫామ్ అయింది అనుకుందాం, ఒక ఎల్లోయిష్ టిష్యూ, హీలింగ్ టిష్యూ ఉంటుంది కదా, అది స్లో ఫామ్ అయింది అనుకుందాం. సో ఇవి రెండు ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అండర్లయింగ్ ఏది ఉంటుంది, ఒక 3 ఉండొచ్చు లేదా 4 ఉండొచ్చు అని డైరెక్ట్గా మనం ఎస్టిమేట్ చేసేసి గ్రేడింగ్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనకి ఎస్కర్ ఫామ్ అవుతుందో అండర్లయింగ్ డెప్త్ మనకి తెలియదు కాబట్టి దీన్ని మనం అన్స్టేజబుల్ అని క్లాసిఫై చేస్తాం. ఒకవేళ సేమ్ అల్సర్ మీద ఒక బ్లడ్ ఫిల్డ్, ఒక వైలెట్ కలర్ బ్లిస్టర్ లాగా ఉందనుకుందాం, దీన్ని ఏమంటాం అంటే డీప్ టిష్యూ ఇంజరీ అంటాం, DTPA అంటాం. ఓకేనా? సో టోటల్గా ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిది? ఎరిథిమా, రెడ్నెస్ విత్ స్కిన్ ఇంటాక్ట్. సెకండ్ది పార్షియల్ థిక్నెస్ స్కిన్ లాస్ అవుతుంది, అండర్లయింగ్ ఫ్యాట్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు, అది స్టేజ్ 2. ఒకవేళ అండర్లయింగ్ ఫ్యాట్ ఎక్స్పోజ్ అయింది అనుకుందాం, అది స్టేజ్ 3. స్టేజ్ 4లో ఏంటంటే మజిలర్ బోన్ ఎక్స్పోజ్ అయితే దాన్ని స్టేజ్ 4 అంటాం. ఒకవేళ లేదు, పైన ఒక ఎస్కర్ కానీ స్లో కానీ ఫామ్ అయింది, ఒక అండర్లయింగ్ డెప్త్ మనకు తెలియదు కాబట్టి దాన్ని అన్స్టేజబుల్ అని అంటాం. మనకు ఒక పర్పుల్ రెడ్ బ్లడ్ ఫిల్డ్ బ్లిస్టర్ లాగా ఫామ్ అయింది అనుకో, దాన్ని మనం డీప్ టిష్యూ ఇంజరీ అంటాం, DTPA అని అంటాం. నెక్స్ట్ ఒక స్కేల్ యూజ్ చేస్తాం. ఆ స్కేల్ ఏంటిది అంటే ఒక బెడ్ సోర్ ఫామ్ అవ్వచ్చా అవ్వకూడదా అనే ఒక రిస్క్ అసెస్మెంట్ కోసం మనం ఒక స్కేల్ని యూజ్ చేస్తాం ప్రెషర్ సోర్కి. ఆ స్కేల్ ఏంటంటే బ్రాడన్ స్కేల్. ఓకేనా? బ్రాడన్ స్కేల్లో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. 6 కాంపోనెంట్స్ ఉన్నా కూడా దీని మినిమం స్కోర్ వచ్చేసి 6, మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 23. ఈచ్ వచ్చేసి 1 to 4 వ్యారీ అవుతుంది. ఓన్లీ ఒకే ఒక్క స్కోర్ తప్ప. స్కోర్ ఎంతలో ఉంటే రిస్క్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. స్కోర్ ఒకవేళ ఎంత ఎక్కువ అయితే రిస్క్ అనేది అంత తగ్గుతుంది. ఈ స్కోర్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తాము? ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ తీసుకుంటాం. ఎట్లా రిస్క్ అసెస్మెంట్ తీసుకుంటాం అంటే బ్రాడన్ స్కేల్ తీసుకొని దాంట్లో ఏ పేషెంట్ అయితే ప్రెషర్ సోర్స్ డెవలప్ అవ్వగలుగుతారో వాళ్ళని మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏం చేస్తాం? ఫ్రీక్వెంట్గా స్కిన్ అనేది చెక్ చేస్తూ ఉంటాం, ఎక్కడైనా ఎరిథిమా ఫామ్ అయిందా, లేకపోతే స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అల్సర్స్ ఫామ్ అయినాయి అనేది మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తాం. ఇండివిజువల్గా మనం వాళ్ళు ఎంతసేపు ఆ ప్రయారిటైజ్డ్ పొజిషన్ బట్టి మనం సెకండ్ అవర్లీ పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఫుట్ అనేది గ్రౌండ్కి టచ్ అయితే ఈ హీల్ని వచ్చేసి పైకి లిఫ్ట్ చేస్తాం ఫర్ ది సపోర్ట్. అది ఫుట్ అనేది, ఒకవేళ ఇది ఫుట్ అనేది ఈ గ్రౌండ్కి టచ్ అయ్యింది అనుకోండి, హీల్ని ప్రెషర్ నుంచి ఆఫ్లోడ్ చేస్తాం, అంటే గాల్లోకి లిఫ్ట్ చేసి పెడతాం, కాబట్టి ఇక్కడ అల్సర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చర్ ఇన్కాంటినెన్స్ కేర్. ఎప్పుడైతే పేషెంట్ అన్కాన్షియస్లో ఉంటాడో వాడు యూరిన్ ఫీసెస్ పాస్ చేస్తాడు కాబట్టి ఆర్ యూరిన్ ఆర్ స్వెట్కి ఏమవుతుందంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఫామ్ అయ్యి అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని డ్రై చేయడానికి మ్యాక్సిమం కేర్ మనం ఇస్తాం. అండ్ పేషెంట్ ఎంత అన్కాన్షియస్గా ఉన్నా ఏదున్నా కూడా మెయిన్లీ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తాం. ఒకవేళ ఏదైనా వూండ్ ఫామ్ అయినా కూడా అది త్వరగా హీల్ అవ్వడం కోసం మనం న్యూట్రిషన్ అండ్ సపోర్టివ్ కేర్ ఇస్తాం. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్, పొజిషన్స్ ఏంటి? ఫస్ట్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొజిషన్స్ ఇస్తారు అండ్ వాళ్ళ యూజెస్ ఇస్తారు. ఆ పొజిషన్స్ ఏమేమి పొజిషన్స్ దేనికి వాడతాం అనేది మనకు తెలియాలి. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే ఇది సెమీ ఫౌలర్ పొజిషన్. ఓకేనా? సెమీ ఫౌలర్ పొజిషన్. ఇది దేనికి యూజ్ చేస్తాం? ఈ సెమీ ఫౌలర్ పొజిషన్ ఎయిదర్ ఫర్ వెంటిలేషన్ యూజ్ చేస్తాము ఆర్ ఫీడింగ్ కోసం యూజ్ చేస్తాం. అంటే రైల్స్ ట్యూబ్ వేయడం కూడా ఈ సెమీ ఫౌలర్ పొజిషన్లోనే మనం వేస్తాం, ఎందుకంటే యాస్పిరేషన్ అనేది అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఎయిదర్ మనం ఫీడింగ్ ట్యూబ్ ఆర్ ఫీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము, లేదా వెంటిలేషన్ కోసం ఈ సెమీ ఫౌలర్ పొజిషన్ యూజ్ చేస్తాం. ఈ బెడ్ యాంగిల్ వచ్చేసి 30 to 45 degrees వ్యారీ అవుతుంది ఈ సెమీ ఫౌలర్ పొజిషన్లో. నెక్స్ట్ ఆర్థోప్నిక్ పొజిషన్ ఏంటి? ఒక పిల్లోని హగ్ చేసుకున్నట్టు పేషెంట్ కంఫర్టబుల్గా పడుకుని ఉంటాడు. దీన్ని ఏమంటాం అంటే మనం ఆర్థోప్నిక్ పొజిషన్ అంటాం.
ఆర్థోప్నియా అంటే ఏంటి? పొజిషనల్లీ పేషెంట్‌కి వచ్చేసి డిస్నియా రావడాన్ని మనం ఆర్థోప్నియా అంటాం. అంటే సివియర్ డిస్నియాలో ఉన్నాడు పేషెంట్. అంటే సివియర్‌లీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్‌లో ఉన్నాడు పేషెంట్. సివియర్ డిస్నియాలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒక పిల్లోని హగ్ చేసుకోమని చెప్తాం. ఎందుకు హగ్ చేసుకోమని చెప్తాం? ఇట్లా చేయడం వల్ల లంగ్ అనేది మాక్సిమమ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. లంగ్ ఎప్పుడైతే మాక్సిమం ఎక్స్‌పాండ్ అవుతుందో ఎయిర్ అనేది డిస్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎయిర్ అనేది ఈజీగా లోపలికెళ్తుంది. సో, ఆవేశపడడం అనేది తగ్గుతుంది. కాబట్టి మనం ఆర్థోప్నిక్ పొజిషన్ అనేది సివియర్‌లీ డిస్నిక్ పేషెంట్స్‌లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పొజిషన్ ఏంటి? సిమ్స్ పొజిషన్. ఈ సిమ్స్ పొజిషన్ దేనికి యూజ్ చేస్తాం? మనం ఏదన్నా ఒక రెక్టల్ ఎగ్జామినేషన్ చేయాలనుకున్నాం. లేదు ఏదన్నా ఒక ఎనీమా ఇద్దాం అనుకున్నాం. లేదా ఏదన్నా ఒక రెక్టల్ రెక్టల్ ప్రొసీజర్స్ చేద్దాం అనుకుంటే మనం ఈ సిమ్స్ పొజిషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిథోటోమీ పొజిషన్. లిథోటోమీ పొజిషన్ దేనికి యూజ్ చేస్తాం? వెజైనల్ ఆర్ పెల్విక్ ప్రొసీజర్స్ ఏమన్నా చేయడం కోసం ఎయిదర్ ఒక స్పెక్యులమ్ గానీ లేదంటే ఎనీ నార్మల్ వాజినల్ డెలివరీ ఆర్ ఎనీ పెల్విక్ ప్రొసీజర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వీ విల్ యూజ్ లిథోటోమీ పొజిషన్. నెక్స్ట్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఆర్ లాటరల్ పొజిషన్. ఏదైతే ప్రెషర్ ఉంటుందో ఈ ప్రెషర్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి దానికి మాత్రమే మనం మోస్ట్లీ యూజ్ చేస్తాం లాటరల్ పొజిషన్ అనేది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ప్రోన్ పొజిషన్. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తాం అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో కానీ COVID-19లో కానీ మనం పేషెంట్ని ప్రోన్ పొజిషన్లో పడుకోబెడతాం. ప్రోన్ పొజిషన్లో పెట్టడం వల్ల VYQ మిస్ మ్యాచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం పేషెంట్ని ప్రోన్ పొజిషన్లో పెడతాం. ఇప్పుడు పేషెంట్కి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ రైజ్ అయింది అనుకుందాం. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఎందుకు రైజ్ అవుతుంది? ఏదైనా హెడ్ ఇంజరీ అయింది పేషెంట్కి, లేదు ఒక ఎనీ పోస్ట్ ప్రొసీజరల్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చాను పేషెంట్కి. స్పైనల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అనేది రైజ్ అయింది, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ రైజ్ అయింది. రైజ్ అయినప్పుడు పేషెంట్ హెడ్ అనేది మనం ఎంత యాంగిల్లో పెడతాము? ఎంత యాంగిల్లో ఎలివేట్ చేస్తామంటే 30 degrees యాంగిల్లో ఎలివేట్ చేస్తాము విత్ న్యూట్రల్ నెక్ అనేది ఇట్లా న్యూట్రల్గానే ఉండాలి. నువ్వు ఫ్లెక్షన్ చేయకూడదు, ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఎందుకు? ఫ్లెక్షన్ ఆర్ ఎక్స్టెన్షన్ చేస్తే కనుక ఇంకా ప్రెషర్ వల్ల హెడేక్ ఎక్కువ రావడం, వామిటింగ్స్ అవ్వడం ఇట్లాంటి అదర్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆర్ రైజ్ రెసిపీ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. మనకు ఓన్లీ స్పైనల్ అనెస్థీషియా ఆర్ హెడ్ ఇంజరీ కాదు, డిఫరెంట్ కాజెస్ ఉంటాయి కాబట్టి మనం న్యూట్రల్ నెక్ పొజిషన్ పెడతాము. హెడ్ అనేది 30 degrees ఎలివేట్ చేస్తాం. 30 degrees ఎలివేట్ చేయడం వల్ల న్యాచురల్లీ ఆ గ్రావిటీకి అండ్ ఆ పొజిషన్కి ఏమవుతుందంటే సిఎస్ఎఫ్ అనేది కరెక్ట్గా డ్రైన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పోస్ట్ థైరాయిడ్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని ఏం చేస్తాం అంటే సెమీఫౌలర్ పొజిషన్లో పెడతాం. సెమీఫౌలర్ పొజిషన్ విత్ నెక్కి సపోర్ట్ పెట్టేసి సెమీఫౌలర్ పొజిషన్లో పేషెంట్ని పోస్ట్ థైరాయిడ్ సర్జరీ మనం పెడతాం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇదేంటిది ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ టంగ్. లుక్ లైక్ స్ట్రాబెర్రీ కదా. సో దీన్ని ఏమంటాం అంటే మనం స్ట్రాబెర్రీ టంగ్ అంటాం. ఈ స్ట్రాబెర్రీ టంగ్ మనం ఎక్కడ చూస్తాం? 3 kinds ఆఫ్ డిసీజెస్లో చూస్తాం. ఫస్ట్ది ఏంటంటే స్కార్లెట్ ఫీవర్లో చూస్తాం. నెక్స్ట్ కవాసాకి డిసీజ్లో చూస్తాము అండ్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్లో చూస్తాం. ఈ మూడిట్లో మెయిన్లీ మనకి స్కార్లెట్ అండ్ కవాసాకి డిసీజ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. సో స్కార్లెట్ ఫీవర్ దేని వల్ల వస్తుంది? మనకి గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ వల్ల వస్తుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ వల్ల వస్తుంది. స్కార్లెట్ ఫీవర్ వచ్చేసి గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ ఆర్ స్ట్రెప్ పయోజినీస్ వల్ల కాజ్ అవుతుంది. పేషెంట్కి ఒకవేళ స్కార్లెట్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫారింజైటిస్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత కాఫ్, కొరైజా, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి వచ్చిన 5th day ఆర్ 2 to 5 daysలో ఏమవుతుందంటే పేషెంట్కి ఫీవర్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఏమవుతుందంటే స్ట్రాబెర్రీ టంగ్ అపియర్ అవుతుంది. ఫస్ట్ వైట్ స్ట్రాబెర్రీ టంగ్ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి టిపికల్గా మనకి రెడ్ స్ట్రాబెర్రీ టంగ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. సో ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది? స్కార్లెట్ ఫీవర్ ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, మెయిన్లీ కాజ్డ్ బై ది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకై. ఇంకొక కండిషన్ మనం చెప్పుకున్నాం కదా, కవాసాకి డిసీజ్. ఈ కవాసాకి డిసీజ్లో మెయిన్ ఏంటంటే మనం క్రాష్ బర్న్ గుర్తుపెట్టుకోవాలి. క్రాష్ బర్న్ ఏదైనా కూడా నేను ఒక స్టోరీ మేక్ చేసి చదువుకుంటా కాబట్టి ఏమవుతుందంటే మీకు లాస్ట్ మినిట్లో రివిజన్ చేసేటప్పుడు ఇది లాంగర్ రిటెన్షన్ ఉంటుంది. ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ మిస్టేక్ అనేది వాడు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఒక పర్సన్ కవాసాకి బైక్ మీద వస్తున్నాడు, వచ్చి ఒక గ్యాస్ సిలిండర్ క్యారీ చేస్తున్న ఒక వ్యాన్ హిట్ చేస్తున్నాడు. మనం ఏమనుకున్నాం? స్ట్రాబెర్రీ టంగ్ వచ్చేసి 2 conditions చూస్తాం అనుకున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? కవాసాకి డిసీజ్. సెకండ్ కండిషన్ వచ్చి స్కార్లెట్ ఫీవర్. ఓకేనా. కార్లో వస్తున్న కార్ని హిట్ చేశాడు అనుకుందాం, వ్యాన్ని హిట్ చేశాడు, కార్ని హిట్ చేశాడు. ఓకే. సో స్ట్రాబెర్రీ టంగ్ వచ్చేసి స్కార్లెట్ ఫీవర్లో చూస్తాం, అలాగే కవాసాకి డిసీజ్లో కూడా చూస్తాం. సో ఇందాక మనం ఏమనుకున్నాం, ప్రీవియస్లీ మనం కొన్ని వీడియోస్లో ఎట్లా డిస్కస్ చేసుకున్నాం అంటే కవాసాకి డిసీజ్ క్రాష్ బర్న్ అంటే ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. క్రాష్ బర్న్ అనే ఒక సిమ్టమ్స్లో మనం కవాసాకి డిసీజ్ని మనం చూస్తాం. కవాసాకి డిసీజ్ అంటే ఏంటి? ఏదైతే మనకి రక్తనాళాలు ఉంటాయో, మీడియం సైజ్డ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో, దాంట్లో అన్నోన్ రీజన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అది మెయిన్ రీజన్ కవాసాకి డిసీజ్ రావడానికి. అసలు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి కవాసాకి డిసీజ్లో అని చూస్తే మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్ తాగుతున్నాడు. వాడి కళ్ళు ఎలా ఉన్నాయి? బాగా రెడ్ కలర్లో ఉన్నాయి. సో C ఫర్ కంజంక్టివైటిస్ ఉంటుంది, బైలేటరల్ నాన్ పుర్లెంట్ నాన్ ఎక్సిడేటివ్ కంజంక్టివైటిస్ ఉంటుంది. తర్వాత R అంటే ర్యాష్, పేషెంట్ బాడీ మీద మొత్తం ర్యాష్ ఉంటుంది. అట్లాగే A అంటే ఎడినోపతి అంటే సెర్వికల్ లింఫెడినోపతి కానీ ఇట్లా లింఫ్ నోడ్స్ వచ్చేసి స్వోలన్ అయి ఉంటాయి.
నెక్స్ట్ ఎస్ అంటే స్ట్రాబెర్రీ టంగ్. హెచ్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఫుట్. హ్యాండ్స్ ఏమవుతుంది, ఇందాక మనం ఇమేజ్లో చూసినట్టు స్వోలెన్ అయిపోయి ఉంటాయి, బాగా లావుగా ఉంటాయి, ఎడిమేటస్ కింద ఉంటాయి. బర్న్ అంటే పేషెంట్కి హై టెంపరేచర్ ఉంటుంది, సో బర్న్, ఓకేనా, సూర్యుడి ద్వారా బర్న్ అవుతుంది, సో హై టెంపరేచర్ ఉంటుంది. ఇది మెయిన్లీ మనం చూస్తాం. నెక్స్ట్ ఏంటి, స్కార్లెట్ ఫీవర్. స్కార్లెట్ అంటే కార్లో వెళ్తున్న వాడిని హిట్ చేశాడు కదా, సో స్కార్లెట్ ఫీవర్ దేని ద్వారా వస్తుంది మనకి, గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకై ద్వారా వస్తుంది. దాన్నే మనం గ్యాస్ అని అంటాం. ఈ రెండిట్లో కూడా మనం స్ట్రాబెర్రీ టంగ్ చూస్తాము. కాకపోతే కవాసాకి డిసీజ్లో ఏమవుతుంది, అదొక వాస్కులైటిస్, అంటే మీడియం సైజ్డ్ బ్లడ్ వెజల్స్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఐటిస్ కాబట్టి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అక్కడ. ఇది లెస్ దెన్ 5 ఇయర్స్లో ఉండే చిల్డ్రన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కెన్ కాజ్ కరోనరీ ఆర్టరీ అన్యూరిజమ్స్. ఎందుకు, కరోనరీ ఆర్టరీ కూడా ఒక మీడియం సైజ్డ్ బ్లడ్ వెజలే కాబట్టి దాన్ని కూడా ఇది ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. స్కార్లెట్ ఫీవర్ మనం ఇందాక అనుకున్నాం, గ్యాస్, గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకై ద్వారా వస్తుంది. ఇక్కడ కూడా మనం స్ట్రాబెర్రీ టంగ్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పేషెంట్కి మనకి బకల్ మ్యూకోసా చూపిస్తున్నాడు, అంటే లోపల టంగ్ పక్కన ఒక మ్యూకోసా ఉంటుంది కదా, బకల్ మ్యూకోసా, దాన్ని చూపిస్తున్నాడు. పేషెంట్ వచ్చేసి వ్యాక్సిన్ వేసుకోలేదు. సో మోస్ట్ కామన్లీ ఏ డిసీజ్ ఇది, అసలు ఇది ఏంటిది, ఈ స్పాట్స్ని ఏమంటాం మనం, దీన్ని మనం కొప్లిక్ స్పాట్స్ అంటాం. ఎందులో చూస్తాం అంటే మీజిల్స్లో చూస్తాం. ఎవరిలో చూస్తాం మనం, అన్వాక్సినేటెడ్ పీపుల్ ఉంటారు కదా, అంటే మీజిల్స్ వ్యాక్సిన్ మనం ఏ మంత్లో వేస్తాం, 9th మంత్లో వేస్తాం. సో 9th మంత్లో వేసుకోవాల్సిన ఎంఆర్ వ్యాక్సిన్, మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్, విచ్ ఈజ్ ఏ లైవ్ వ్యాక్సిన్. సో ఆ లైవ్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల పేషెంట్కి ఏమవుతుందంటే మీజిల్స్ అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీజిల్స్లో కూడా మనకి మార్బిలిఫార్మ్ ర్యాష్ ఉంటుంది, పేషెంట్కి ర్యాష్ ఉంటుంది, తర్వాత హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, కాఫ్, కొరైజా ఉంటుంది. కొరైజా అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కాఫ్, కొరైజా ఇవన్నీ ఉంటాయి పేషెంట్కి. సో ఈ టిపికల్ బ్లూయిష్ వైట్ స్పాట్స్ని మనం ఏమంటాం అంటే కొప్లిక్ స్పాట్స్ అంటాం. సీన్ ఇన్ మీజిల్స్, ఓకేనా, కొప్లిక్ స్పాట్స్ సీన్ ఇన్ మీజిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక చిన్న రోజ్ పెటల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ స్పాట్స్ని ఏమంటాం అంటే రోజ్ పెటల్ స్పాట్స్ అంటాం. ఓకే, ఈ రోజ్ పెటల్ స్పాట్స్ దేంట్లో చూస్తామంటే మనం టైఫాయిడ్ ఫీవర్లో చూస్తాం. ఇది టైఫాయిడ్ ఫీవరా లేకపోతే నార్మల్ జనరల్ ఎనీ అలర్జిక్ ర్యాష్ అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే, పేషెంట్కి యూజువల్గా ఫీవర్ వస్తే ఏమవుతుంది, పేషెంట్కి హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, కానీ టైఫాయిడ్ ఫీవర్లో రిలేటివ్ బ్రాడికార్డియా ఉంటుంది. పేషెంట్కి ర్యాష్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, బట్ హార్ట్ రేట్ వచ్చేసి లెస్ దెన్ 60 ఉంటుంది. అదొక క్లూ మనకి టైఫాయిడ్ ఫీవరా కాదా అని చూసుకోవడానికి, ఓకేనా. సో టైఫాయిడ్ ఫీవర్లో ఏం చూస్తాం, రోజ్ పెటల్ స్పాట్స్ చూస్తాం బాడీ మీద. ఒక పేషెంట్ని మనం చూస్తే వాడికి ఏమైంది, 2 బుగ్గల మీద ఎవరో గట్టిగా కొట్టినట్టు ఉంది, దాన్ని ఏమంటాం అంటే స్లాప్డ్ చీక్ అపియరెన్స్ అంటాం. ఇది ఏ వైరస్ ఇన్ఫెక్షన్లో చూస్తాము. సో దీనికి కూడా మనం ఒక ఇమేజ్ పెట్టుకున్నాం. ఒక 19 ఇయర్స్ అమ్మాయికి ఏమైందంటే ఒక లవ్ బ్రేక్ అయింది. లవ్ బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, షీ బికేమ్ సింగిల్, తను సింగిల్గా ఉండిపోవడం స్టార్ట్ చేసింది. ఈ లవ్ బ్రేక్ అయ్యే టైంలో ఏం చేశారంటే, ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడో తను 2 చెంపల మీద గట్టి కొట్టేసరికి ఏమైందంటే 5 ఏళ్ళు అచ్చులు పడిపోయినాయి బుగ్గల మీద. దాంతోపాటు అంత గట్టిగా కొట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది తను స్ప్లిట్ చేస్తుంది, గట్టిగా స్ప్లిట్ చేస్తుంది. ఇది కాజ్డ్ బై పార్వో వైరస్ B19. 19 అంటే అమ్మాయి ఏజ్ కింద గుర్తుపెట్టుకోండి, పార్వో వైరస్ B19. తన ఫేస్ మీద ఎన్ని వేల అచ్చులు పడినాయి మనకి, 5 ఫింగర్స్ కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 5th డిసీజ్, ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 5th డిసీజ్. నెక్స్ట్ ఏంటి, తన సింగిల్ కదా, ఏమన్నాను, తన బ్రేకప్ అయిపోయి సింగిల్ కింద వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టాండర్డ్ వైరస్, సింగిల్ స్టాండర్డ్ పార్వో వైరస్, ఓకేనా. తను ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది కాబట్టి సింగిల్ స్టాండర్డ్ DNA వైరస్, ఇండియా కదా DNA వైరస్, సింగిల్ స్టాండర్డ్ DNA వైరస్ విచ్ ఈజ్ ఏ పార్వో వైరస్. ఇప్పుడు ఇది ఎన్వెలోప్డా నాన్ ఎన్వెలోప్డా, తన హెయిర్ అంతా కూడా ఫ్రీగా వదిలేసింది, తను ఫ్రీ అయిపోయింది, తను ఏది కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తను ఏ తప్పు చేసినప్పుడు కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తను ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో షీ ఈజ్ ఏ ఫ్రీ నాన్ ఎన్వెలోప్డ్. సో నాన్ ఎన్వెలోప్డ్ అంటే ఏది కవరింగ్ లేనటువంటి ఒక సింగిల్ స్టాండర్డ్ DNA వైరస్ ఇది, ఓకేనా, ఈ ఫీమేల్. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదైతే ఈ బ్లడ్ ఉందో, ఈ పారో వైరస్ B19 ఏం చేస్తుందంటే ప్రీకర్సర్ సెల్స్ ఆఫ్ ఆర్బీసీని టార్గెట్ చేస్తుంది. ఈ ఆర్బీసీ ఉంటాయి కదా, ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, దాని ప్రీకర్సర్ సెల్స్ అంటే బోన్ మ్యారోలో ఉండేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ మెచ్యూర్ అయ్యి బయటికి రాకుండా బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి కదా, ప్రీ ఎరిథ్రోబ్లాస్ట్స్ ఇవన్నీ, వాటి మీద ఈ టార్గెట్ ఉంటుంది. అంటే ఇది వెళ్ళి దాన్ని హిట్ చేస్తూ ఉంటుంది. దాని మీద హిట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీ ఏమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ వచ్చేస్తుంది బ్లడ్లోకి, దాని లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. నార్మల్ ఆర్బీసీ లైఫ్ 120 డేస్ అనుకుందాం, కానీ పారో వైరస్లో ఏమవుతుందంటే అది 20-30 డేస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, పేషెంట్కి ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఎనీమియాని ఏమంటాం అంటే మనం అప్లాస్టిక్ క్రైసిస్ వస్తుంది, అంటే అప్లాస్టిక్ ఎనీమియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ స్టూల్స్ చూద్దాం. ఒకటి ఫస్ట్ ఈ బకెట్లో ఎలా ఉంది, మనకి బియ్యం కడిగిన తర్వాత ఒక వాటర్ వస్తుంది కదా, రైస్ వాటర్ స్టూల్స్ అని మనం అంటాం. ఆ రైస్ వాటర్ స్టూల్స్ మనం ఎందులో చూస్తాం అంటే కలరా ఇన్ఫెక్షన్లో చూస్తాం. కలరాలో మనం రైస్ వాటర్ స్టూల్స్ చూస్తాం. ఈ కరెంట్ జెల్లీ స్ప్యూటమ్ అంటాం. అంటే ఎప్పుడు అన్నా కూడా ఒక బ్లడ్తో ఒక మ్యూకస్ స్టూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ మ్యూకస్ స్టూల్స్తో బ్లడ్ మిక్స్ అయ్యి మనకి
మోషన్ ద్వారా బయటకు వస్తుంది అనుకో, అది ఏ కండిషన్లో చూస్తాం మనం? ఇంటర్సెప్షన్లో చూస్తాం. ఇంటర్సెప్షన్ అంటే ఏంటి? ఒక బౌల్ లూప్ వచ్చేసి ఇంకో బౌల్ లూప్ లోపలికి వెళ్ళిపోయింది అనుకుందాం. లేదు, ఆ బౌల్ వచ్చేసి అంటే ఏంటి, ఒక పేగు ఇంకో పేగు లోపలికి ఇలా వెళ్ళిపోయింది అనుకుందాం. దాన్ని మనం ఇంటర్సెప్షన్ అంటాం. దాంట్లో ఏమవుతుంది, బ్లడ్ మ్యూకస్ కలిపేసి ఒక థిక్ సాస్ లాంటి ఒక జెల్, అంటే ఏంటి, ఒక జెల్లీ టైప్ ఉంటాయి కదా, ఒక చిన్న చిన్న జెల్లీస్ ఉంటాయి కదా, తినే జెల్లీస్, ఆ టైప్లో ఒక స్టూల్ అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్స్ అంటాం. ఇది దేంట్లో చూస్తాం మనం? ఇంటర్సెప్షన్లో చూస్తాం. బఠానీ చట్నీ ఉంటుంది చూడు, పీ సూప్ డయేరియా ఎందులో చూస్తాం అంటే మనం టైఫాయిడ్లో చూస్తాం. అంటే డయేరియా ఎట్లా అవుతుంది అనేది చూస్తాం. గ్రీనిష్ కలర్లో, పీ సూప్ కలర్లో ఆ కైండ్ ఆఫ్ డయేరియా అయింది అంటే కనుక అది మనం టైఫాయిడ్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక పేషెంట్కి లివర్ అబ్సెస్ వచ్చింది. ఆ లివర్ అబ్సెస్ డ్రైన్ చేయగానే మనకి యాంకోవీ సాస్ పేస్ట్ లాంటిది, యాంకోవీ సాస్ పేస్ట్ డిశ్చార్జ్ వచ్చింది మనకి. అంటే ఒక పస్ అలా ఆ కలర్లో ఉంది, యాంకోవీ సాస్ కలర్లో ఉంది. అది మనం దేంట్లో చూస్తాం? మనం అమెబిక్ లివర్ అబ్సెస్లో చూస్తాం. అది ఏ అమీబిక్? కాజ్డ్ బై ది ఎంటమీబా హిస్టోలైట్గా కాజ్ చేస్తుంది. సో దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే మెట్రోనిడాజోల్ కానీ లేకపోతే ట్రైనిడాజోల్ కానీ ఇస్తాం. సో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే మెట్రోనిడాజోల్ ఇస్తాం. ఇంకొక పేషెంట్ ప్రెజెంట్ అయ్యాడు మనకి. పేషెంట్కి వచ్చేసి ఒక స్వోలన్ నెక్ ఉంది. ఈ స్వోలన్ నెక్తో పాటు ఏముంది, ఒక సూడో మెంబ్రెయిన్ ఫామ్ అయి ఉంది ఓవర్ ది టాన్సిల్స్. ఈ సూడో మెంబ్రెయిన్ మనం రిమూవ్ చేయడానికి ట్రై చేసాం అనుకో, ఏదైనా స్పాచులా పెట్టి కానీ దేని పెట్టి కానీ, ఇది ప్రొఫ్యూజ్లీ బ్లీడ్ అయిపోతుంది. సో ఇది దేని వల్ల కాజ్ అవుతుంది? ఈ పేషెంట్ నెక్ని ఏమంటాం అంటే మనం బుల్స్ నెక్ అంటాం. ఈ బుల్స్ నెక్ కానీ లేకపోతే ఈ సూడో మెంబ్రెయిన్ కానీ దేని వల్ల కాజ్ అవుతుంది మనకి? మెయిన్లీ కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వల్ల కాజ్ అవుతుంది. దీంట్లో మనకి ఏమవుతుందంటే ఈ అరేంజ్మెంట్ చూసారా, ఇది ఒక చైనీస్ లెటర్స్ లాగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో చైనీస్ లెటర్ ప్యాటర్న్లో మనకి ఇది అరేంజ్ అయ్యి ఉంటుంది. ఆల్సో ఇది ఒక గ్రీన్ కలర్లో ఉంది కదా స్టెయిన్. ఈ స్టెయిన్ ఏమంటాం అంటే మనం ఆల్బర్ట్ స్టెయిన్ అంటాం. ఓకేనా. ఈ కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా అనేది గ్రామ్ పాజిటివ్ బేసిల్లై రాడ్ షేప్లో అరేంజ్ అయి ఉంటుంది. ఓకేనా. బేసిల్లై అంటే ఒక కాక్సే కాదు, ఒక రాడ్ షేప్లో అరేంజ్ అయి ఉంటుంది. ఓకేనా. గ్రామ్ పాజిటివ్ రాడ్స్లో మనకి ఈ కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వస్తుంది. సో ఇంకొక మీడియం మనం కార్నిబ్యాక్టీరియం యూస్ చేసేది ఏంటంటే ఒక లోఫర్స్ మీడియం అంటాం. లోఫర్స్ సీరం స్లోప్ అంటాం. ఒక స్లోప్ లాగా ఉంది కదా, దీన్ని లోఫర్స్ సీరం స్లోప్ అంటాం. యూజ్డ్ ఫర్ ది కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా. ఈ ఏదైతే ఈ డాట్స్ ఉన్నాయో దీన్ని మనం మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అంటాం. ఓకేనా. ఈ స్టెయిన్ అయ్యేది వచ్చేసి ఈ డార్క్ ఏరియాస్ కూడా స్టెయిన్ అవుతాయి. సో మనకి ఏమవుతుంది, ఒక టిపికల్ చైనీస్ లెటర్ ప్యాటర్న్ లాగా వస్తుంది. ఇలా ఒక చైనీస్ లెటర్ అరేంజ్మెంట్లో మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. నెక్స్ట్ టాల్ టీ వేవ్స్ ఎందులో చూస్తాం మనం? టాల్ టీ వేవ్స్ వచ్చేసి హైపర్ కలీమియాలో చూస్తాం. ఇదే టాల్ టీ వేవ్ అంటే. ఓకేనా. పీ వేవ్, క్యూఆర్ఎస్ అండ్ టీ వేవ్ కదా. ఈ టీ వేవ్ అనేది టాల్లో ఉందనుకో, అంటే బాగా పెద్దగా ఉందనుకో, టాల్ టీ వేవ్ ఎందులో చూస్తాం మనం? హైపర్ కలీమియాలో చూస్తాం. ఒకవేళ యూ వేవ్ ఫామ్ అయిందనుకో, హైపోలో వచ్చేసి యూ వేవ్ మనం చూస్తాం. ఓకేనా. ఇక్కడ ఒక డిప్రెషన్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక వేవ్ వచ్చింది కదా, దీన్ని మనం యూ వేవ్ అంటాం. యూ వేవ్ ఎందులో చూస్తాం మనం? హైపోకలీమియాలో చూస్తాం. నెక్స్ట్ ఈ క్యూటీ సెగ్మెంట్ ప్రొలాంగ్ అయింది అనుకుందాం. క్యూటీ సెగ్మెంట్ వచ్చేసి క్యూఆర్ఎస్టీ కదా, ఇది పి, తర్వాత ఇది క్యూ, ఆర్, ఎస్, టీ కదా. ఈ క్యూటీ సెగ్మెంట్ వచ్చేసి ప్రొలాంగ్ అయింది అనుకుందాం. ఈ క్యూటీ సెగ్మెంట్ ప్రొలాంగేషన్ ఎందులో చూస్తాం మనం? హైపోకాల్సిమియాలో చూస్తాం. అట్లాగే మెనీ డ్రగ్స్ ప్రొలాంగ్ చేస్తాయి. ఏమేమి డ్రగ్స్ ప్రొలాంగ్ చేస్తాయి అంటే యాంటీ ఎరిథమిక్ డ్రగ్స్ ప్రొలాంగ్ చేస్తాయి. మెయిన్లీ క్లాస్ 1A అండ్ క్లాస్ 3 డ్రగ్స్, ఎమియోడోరాన్ కానీ సటాలోల్ కానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ డ్రగ్స్ అన్నీ కూడా మనకి ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ కాజ్ చేస్తాయి. నాట్ ఓన్లీ ఆ డ్రగ్స్, మనకి చాలా యాంటీబయాటిక్స్ కాజ్ చేస్తాయి. మ్యాక్రోలైడ్స్ కానీ, ఫ్లోరోక్విన్లోన్స్ కానీ, లేకపోతే క్లోరోక్విన్స్ కానీ, యాంటీసైకోటిక్ డ్రగ్స్ కొన్ని కాజ్ చేస్తాయి, లైక్ హాలోపెరిడాల్, ఓలాంజెపైన్. సో ఇలాంటి డ్రగ్స్ కూడా మనకి ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ కాజ్ చేస్తాయి. అండ్ మోస్ట్ కామన్లీ యూస్ చేసే యాంటీఎమిటిక్ డ్రగ్ ఆండోన్సెట్రాన్ కాజ్ చేస్తుంది. యాంటీఫంగల్ డ్రగ్స్ లైక్ ఫ్లూకొనజోల్ కాజ్ చేస్తుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేసి ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ కాజ్ చేస్తాయి. ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో సీన్ ఇన్ హైపోకాల్సిమియా. షార్ట్ క్యూటీ ఇంటర్వెల్ ఎందులో చూస్తాం? హైపోలో ఏమవుతుందంటే ప్రొలాంగ్ అవుతుంది. హైపర్ కాల్సిమియాలో ఏమవుతుందంటే క్యూటీ ఇంటర్వెల్ వచ్చేసి షార్ట్ అవుతుంది. సో టాల్ టీ వేవ్స్ ఎందులో చూస్తాం? హైపర్ కలీమియాలో చూస్తాం. యూవేవ్ ఎందులో చూస్తాం? హైపోకలీమియాలో చూస్తాము. ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ వచ్చేసి హైపోకాల్సిమియాలో అండ్ సర్టెన్ డ్రగ్స్లో చూస్తాం, లైక్ టైప్ 1A అండ్ టైప్ 3 యాంటీ ఎరిథమిక్ డ్రగ్స్ సచ్ యాజ్ అమియోడోరాన్ కానీ, సటాలోల్ కానీ, ఆ కైండ్ ఆఫ్ డ్రగ్స్లో చూస్తాం. యాంటీబయాటిక్స్లో చూస్తాం. ఏం యాంటీబయాటిక్స్లో చూస్తాం? టిపికల్లీ మ్యాక్రోలైడ్స్లో చూస్తాం, ఫ్లోరోక్విన్లాన్స్లో చూస్తాం, క్లోరోక్విన్ యాంటీ మలేరియల్ డ్రగ్స్ క్లోరోక్విన్లో చూస్తాం. యాంటీసైకోటిక్స్లో మెయిన్లీ హాలోపెరిడాల్ కానీ, ఓలాంజెపిన్ కానీ, లేకపోతే అదర్ యాంటీ డిప్రెసెంట్స్ లైక్ ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్, థయాజైడ్ డయోరెటిక్స్,
or antiemetics called ondansetron. Fluconazole can cause long QT syndrome. So those are the causes of the long QT syndrome. That is for today.